నమస్కారం. సరికొత్త వార్తల విశ్లేషణతో తెలుగు ప్రజల నమ్మకమైన సమాచార వేదిక GX9 న్యూస్ బులెటిన్కు స్వాగతం. సుప్రీంకోర్టులో గోవధ నిషేధం కేసు, మద్రాస్ హైకోర్టు తీర్పుపై స్టే, దేవాదుల ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పవన్ కళ్యాణ్ పరామర్శించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి. మరో 2-3 నెలల్లో ఎల్నినో తీవ్రత పెరిగే అవకాశం, వాతావరణ శాఖ హెచ్చరిక. ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎయిర్పోర్ట్గా హైదరాబాద్ విమానాశ్రయానికి గుర్తింపు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అమరావతి ఛాంపియన్షిప్ ప్రారంభం. శేఖర్ మాస్టర్ తనకు సోదరు లాంటి వారని జానీ మాస్టర్ వ్యాఖ్య. గాయని ఎస్ జానకి ఆస్తులపై చర్చ, 537 కోట్లకు పైగా విలువ అంటూ ప్రచారం. పేలుళ్ల కేసులో అంత్యక్రియలకు కోర్టు గ్రీన్ సిగ్నల్. పోలవరం రాష్ట్రానికి జీవనాడి, 2027 మార్చిలోపు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు. పోలవరం వివాదంపై తెలంగాణ పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ. ఓటు గల్లంతైందంటూ మాజీ మంత్రి అరుణ గుంటూరు కలెక్టరేట్లో ఫిర్యాదు. విమాన టికెట్ ధరలపై కేంద్రాన్ని నివేదిక కోరిన సుప్రీంకోర్టు. భోగాపురం విమానాశ్రయానికి ఇమిగ్రేషన్ చెక్పోస్ట్ కేంద్రంగా గుర్తింపు. రిపేర్లు పూర్తయ్యే వరకు గేట్లు మూసేది లేదన్న భట్టి. ఎల్లంపల్లికి నీరు రాకపోతే హైదరాబాద్కు తాగునీటి కష్టాలంటూ కేటీఆర్ హెచ్చరిక. హైడ్రా ఫేజ్ 1కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. టెట్ ఫలితాలు విడుదల. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని హోంమంత్రి అనిత. లార్డ్ టెస్టులో ఇంగ్లాండ్పై భారత మహిళల జట్టు ఘన విజయం. గోవధ నిషేధం కేసులో సుప్రీంకోర్టు స్టే. తమిళనాడులో గోవధను నిషేధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ వరకు యథాతథ పరిస్థితులు కొనసాగించాలని ఆదేశించింది. 2027 మార్చిలోపు పూర్తి. సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రాభివృద్ధికి జీవనాడిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 2027 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని స్పష్టం చేశారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.